అయితే యాక్చువల్‌గా కాదు సార్ మరి మీరెందుకు యాక్టింగ్ చేయలేదు? అంటే ఆ! దానికి దానికి గూడా ఉంది. ఏదో చిన్న చిన్న క్యారెక్టర్‌లు అవి ఇవి చేశాము. ఆ! అంటే నక్షత్రంలో ఆ పాట పాడిన దగ్గరే మేమిద్దరమే ఉంటాం. ఉంటారు. అవును. మీరు, భీమ్సు. భీమ్స్ నేను హ్మ్. ఇద్దరం ఉంటాము. హ్మ్. హ్మ్. అట్లా చిన్న చిన్నవి చేశాము. ఆ! విషయం ఏంటంటే మా నాన్నగారు నటులు యాక్చువల్‌గా. మా హ్మ్. నాన్న రంగస్థల నటులు, సినిమా నటులు. హ్మ్. ఆయన ఒక 5 ఇయర్స్ చెన్నైలో ఉండి హ్మ్. సినిమాలు బాగా ఒక 26 సినిమాలు చేశారు. హ్మ్. ఆయన 'తల్లి దీవెన', 'మంచికి స్థానం అవునవును. లేదు', అవును. 'రోజులు చిన్న మారాయి' చిన్న క్యారెక్టర్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ చేసినట్టున్నారు. 'తల్లి దీవెన' లాంటి సినిమాలో ఆయన సెకండ్ హీరో. ఓకే. ఓకే. ఆ! నరసింహరాజు ఓహ్! మెయిన్ హీరో. మా ఫాదర్ సెకండ్ హీరో. కామెడీ ట్రాక్ అంతా మా ఫాదర్ మీద ఉంటది ఓహ్! సినిమాలో. ఓకే. ఓకే. ఆ! అది. మొన్న ఈ మధ్య యూట్యూబ్‌లో కూడా చూసాను నేను. హ్మ్. చూసి హ్మ్. మా ఫాదర్ అన్ని క్లిప్పింగ్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసి దాచిపెట్టుకున్నా. సూపర్. హ్మ్. నేను. అప్పుడున్న పరిస్థితులు వేరు. హ్మ్. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు బాగా ఫీడ్ చేశారు ఏంటంటే, యాక్టింగ్ అనేది అంటే మనం నెగ్గుకు రావడం సినిమాలో కష్టం. హ్మ్. డబ్బులన్నా ఉండాలి, కులమన్నా ఉండాలి, బ్యాక్ బోన్ ఎవరన్నా గాడ్ ఫాదర్‌లన్నా ఉండాలి. హ్మ్. యాక్టింగ్ అనేది ఇంక నువ్వు ఆలోచన పెట్టుకోకు. హ్మ్. ఏదన్నా మనకుంది తెలివి, మన చదువుతో, మన తెలివితో టెక్నికల్‌గా ఏమన్నా నువ్వు ట్రై చెయ్యి హ్మ్. సినిమాలో. హ్మ్. రాయడము, డైరెక్షను, హ్మ్. నీకు సినిమానే ఇంట్రెస్ట్ ఉంటే హ్మ్. అట్లా పో అని నన్ను ఈ సైడు గైడ్ చేశారు. అప్పటినుంచి ఇంక నా మైండ్‌లో అంతా టెక్నికలే. ఆ! నేను టెక్నీషియనే ఆ! అన్నట్టుగా ఉండిపోయాను నేను. సరే అంటే ఇప్పుడు మనకి అంటే నాకు తెలిసినంత వరకు పాటలు పాడేవాళ్ళకి అంటే ఒక ఫేమ్ వచ్చే వరకు, ఇదొచ్చే వరకు ఆహ్, పాటలకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా అవును. తక్కువుంటాయి అవును. కదా! అవును. అవును. మరి రాసినందుకు ఎలా ఉంటాయి సార్ రెమ్యునరేషన్? నేను ఇప్పటికి గూడా నేను అంటే ఎప్పుడు అంటా ఉంటా. మా తోటి రచయితలలో గూడా అంటా. సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్‌లో రచన సైడ్ తీసుకుంటే, రచయితకున్నంత తక్కువ రెమ్యునరేషన్ ఇంకా ఏ క్రాఫ్ట్‌కుండదు. హ్మ్. పెద్ద సినిమాకి రాసినా అంతే. పెద్ద సినిమాలు రాసినా గూడా హ్మ్. రచయితకి ఒక లిమిట్‌లోనే ఇస్తారు. హ్మ్. అంటే ఒక 1 అంటే కంపేర్ టు మాటల రచయిత, కథా రచయిత యాహ్! వాళ్ళతో తీసుకుంటే, హ్మ్. రచయితకొచ్చేది ఒక లిమిటే. అంటే ఒక 1,00,000 వరకు ఉంటదా? ఇంక అన్ అన్ 2 రె 3 మాక్సిమం మాక్సిమం 3,00,000 ఒక పాటకి. అంతే. హ్మ్. నేను ఇప్పుడు అసోసియేషన్ ఉండి మంచి ఉండి ఇప్పుడు 'చంద్రబోస్' అన్న, ఆహ్, 'సుకుమార్' గారు, 'భాస్కర భట్ల' అన్న 'పూరి' గారు. 'పూరి' గారు. అలా ఉంటే గనక ఇట్లా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్యాకేజ్ లాట్‌గా ఇప్పిస్తారు. హ్మ్. నేనెప్పుడు మా మిత్రులతో అంటా, హ్మ్. ఒక 5,00,000 నుంచి పైన తీసుకునే రచయితని నేను చూడాలి ఎప్పుడన్నా. హ్మ్. నాకు తెలిసి 'సీతారామ శాస్త్రి' గారు కూడా తీసుకున్నారో లేదో. అరెరే! అంత తక్కువ ఉంటదా సార్? అంతే. మరి అప్పుడు ఆల్టర్‌నేటివ్ ఏముంటది సార్? అంటే మనం అంటే ఇప్పుడు బయటికి చూడడానికి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు పెద్ద పెద్ద సినిమాలు రాస్తున్నారు కదా! ఈయనకి ఎట్లా అనుకుంటారు అవును. యాక్చువల్‌గా. అయితే రియాలిటీ ఏమో ఎలా ఎక్కువ ఉంటుంది. మొత్తంలో ఉంటాయి కాబట్టి ఆ! అవి పోవడం అంతే. ఇప్పుడు మనం ఓకే. ఒక సినిమాలో 6 పాటలు, 5 పాటలు ఉంటే, హ్మ్. ఓ 2 పాటలు రాసినా, ఒక పాట రాసినా ఒకే సినిమా రాయంగా. అదే. వరుసగా ఇప్పుడు వరుసలు అంటే మల్టిపుల్ సినిమాస్ రాస్తారు నేను కాబట్టి. చూసుకుంటే నేను నెలకు కనీసం ఒక 15 సినిమాలు రాస్తా. ఓకే. ఇప్పుడు ఓకే. హ్మ్. హ్మ్. మన సినిమా మనం ఇయర్లీ అన్నీ చూసుకుంటే 80-100, 150 సినిమాలు రాసిన రోజులు కూడా ఉన్నాయి నేను. ఓకే. అట్లా మొత్తం పెద్ద మొత్తంలో మొత్తం ఉంటాయి. 250 సినిమాలు పైనయినాయి మీ ఇంకెక్కువ ఇంకా అయిపోయినాయి. 500 300 ఉండుంటాయి. అంతే ఆల్మోస్ట్ 650, 600 పాటల దాకా అయిపోయినాయి. అదే. సినిమాలు సినిమాలు చూసుకుంటే ఒక అంతే 300 ఉంటాయి. పైనే ఉంటాయి. ఈజీగా ఉంటాయి. హ్మ్. 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 మొత్తం అట్లా. 600 పాటలు. హ్మ్. అయితే ఒక 1000 అయితే అది కూడా ఒక రికార్డే గదా! బేసిక్‌గా. అంతే. అంతా హ్మ్. అంటే అన్ని పాటలు రాయడం ఒక పదానికి ఒక పదానికి సంబంధం లేకుండా ఒక పాటకి ఒక పాట రాకుండా రాయడం అనేది. ఎగ్జాక్ట్‌లీ. సరే అయితే ఇన్ని పాటలు రాసిన మీకు నాకు నన్ను తప్పైతే నాకు కరెక్ట్ చేయండి. హ్మ్. అంటే తెలంగాణ పదాలు ఎక్కువగా వాడి ఎక్కువ పాటలు మీవి అంటే 'రాములో లాంటి బ్లాక్ బస్టర్స్ కొట్టేయడంతోటి ఎగ్జాక్ట్‌లీ. మిగతా వాటిల్లో ఏమైనా తగ్గిందా మీకు? అంటే లేదంటే మిగతా సాంగ్స్ కూడా వస్తా ఉంటాయా? ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో మనం చూస్తే అంటే ఎవరు ఎందులో ఎక్కువగా సక్సెస్. ఫేమ్ అవుతే, సక్సెస్ అవుతే హ్మ్. వాళ్ళని అందులోనే ఆ వరకే హ్మ్. పిలవడం అనేది హ్మ్. మనకి ఇండస్ట్రీలో కామన్ అలవాటు. అంటే అవును. ఒక రచయితకనే కాదు. హ్మ్. మీరు సపోజ్ ఒక కమెడియన్ చూసుకోండి. ఒక టైప్ క్యారెక్టర్‌లో హిట్ అయితే అవును. కామెడీ క్యారెక్టర్‌లే వస్తాయి. వస్తాయి. అవును. ఒక విలన్ అనుకోండి. ఇప్పుడు అజయ్ అన్న ఎన్ని సినిమాల్లో ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్ చేసిండు. కొంతమంది హ్మ్. ఇన్‌స్పెక్టర్ డ్రెస్‌లే కుట్టిచ్చేసి పెట్టుకుంటారు ఏకంగా. ఇంక పెట్టుకుంటారు. ఎందుకంటే అది హిట్ అట్లా. అయితది. అంటే ఆహ్, అది కూడా తప్పనను నేను. హ్మ్. అంటే అందులో వీడికి ఎక్కువ బలం ఉంది అని అని నమ్ముతారు. అని ఫీల్ అవుతారు. హ్మ్. అంటే మనం సేఫ్‌గా ఉండొచ్చు. హ్మ్. సినిమా ఇండస్ట్రీలో ప్రతిది చూసేది సేఫ్. హ్మ్. ఇప్పుడు ఆ పాట శ్యామ్‌కిస్తే అసలు ఇరగదీస్తాడు. ఇంక తెలంగాణ మనకు అవసరం లేదు. బ్యాక్ డ్రాప్ అయితే మనం తెలంగాణ పట్టించుకోక్కర్ల. కావచ్చు, మాస్ ఫోక్. పాటలు మాసు, ఎస్పెషల్లీ ఫోకు. మాసు, ఫోకు హ్మ్. ఇస్తే శ్యామ్‌కి అసలు రాస్తాడు. హ్మ్.
నేను నా స్టార్టింగ్ స్టేజ్లో నేను రాసిన మెలోడీస్ పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి. బస్ స్టాప్ లో కళలకి కళ్ళు వచ్చిన క్షణం అని, అవును ప్రేమ కథా చిత్రంలో కొత్తగున్న హాయ్ హాయ్ నువ్వా అని, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో మెల్లమెల్లగా అనే సాంగ్, రౌడీలో అసలు మొత్తం పాటలు, అవును అందులో నీ మీద ఒట్టు ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్. ఈ మధ్యలో వచ్చిన ఓరి దేవుడాలో బుజ్జమ్మ అనే సాంగ్, గుండెల్లో ఉన్న అనే సాంగ్, ఇట్లా వరుసగా మన డార్లింగ్ సినిమాలో సింగిల్ కార్డ్, మొత్తం సింగిల్ కార్డ్ రాశారు. అన్ని రాస్తా ఉన్నాము. కనిపించే ఫోకస్ మాత్రం ఎక్కువ స్ట్రెంత్ మాత్రం హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిపోవడం తోటి అవి ఎక్కువ డామినేట్ చేస్తాయి. అంటే మరి అనిపిస్తుంది అంటే ఇంత ఈ ఒక రకమైన ఓవర్ షాడో వల్ల అంటే మనం అందరు డైరెక్టర్లకి చేయలేకపోతున్నామే, లేకపోతే అందరికి హీరోలు అందరూ పిలుస్తున్నారు పెద్ద పెద్ద అంటే ఇప్పుడు నేను ఇప్పుడు రాజమౌళి గారు, ఇప్పుడు సుకుమార్, నేనంట ఈ కైండ్ ఆఫ్ కేటగిరీ అంటే ఇప్పుడు చాలా సాధించేశారండి మీరు ఇండస్ట్రీలో. కాకపోతే ఇంకా మీరు అన్నట్టుగా పెద్ద డైరెక్టర్లు అందరికీ రాయాలి ఖచ్చితంగా. అంటే నేను అనుకోవడం మిగతా పాటలు రాయడానికి బోలంత మంది ఉన్నారు. ఇప్పుడు నా స్టైల్ ఆఫ్ రాయడానికి మీరు ఒక్కడే ఉన్నారా? అదే ఒప్పుకో, అది ఒక ట్రూ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. కానీ అన్నీ రాస్తామని ఇప్పుడు హరీష్ అన్న మంచి మాట అన్నాడు. మేము బలగం సక్సెస్ మీట్ లో నేను అంటే కాసర్ల శ్యామ్ ఇట్లాంటి పాటలు కూడా రాయగలుగుతాడా, అద్భుతంగా రాశాడు అని నాకు ఒక గౌరవం ఇచ్చింది బలగం సినిమా అంటే. స్టేజ్ మీద నుంచి డైరెక్ట్ చెప్పాడు నాకు, రచయిత అనేవాడు అన్ని పాటలు రాస్తాడు, రాయాలి కూడా, నువ్వు అదే రాస్తా ఇదే రాస్తా, ఏది వాడుకుంటాం అనేది అది డైరెక్టర్లో లేదా ఆ టైంకి ఉన్న ఇది బట్టి జరుగుతూ ఉంటదని. నేను రకరకాల యాసలు రాశాను. ఇప్పుడు గేమ్ చేంజర్ లో ఒక రకం యాస, రాయలసీమ అనుకోవచ్చా, మైట్ బి అదే. గేమ్ చేంజర్ లో శ్రీకాకుళం ఉత్తరాంధ్ర యాస బాబద్ది. విడుదల 2 రాశా ఇప్పుడు నేను. విడుదల 2లో మంచి పాటలు విడుదలైంది ఆల్రెడీ, సాంగ్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. అవునండి, అసలు ఈ విడుదల 2 నా లైఫ్ లో ఒక మంచి పేజీ కింద చెప్పుకోవాలి నేను. ఎందుకంటే ఇళయరాజా గారికి రాయడం ఒకటి, ఇళయరాజా గారే పిలిపించారు నన్ను సూపర్ పాటలు రాయించడానికి. ఈ పాటలు ఎవరు రాయాలి అన్నప్పుడు రంగమార్తాండ నేను రాసినప్పుడు ఇళయరాజా గారికి నేను రాసిన పాట ఏదో ఒక ట్యూన్ అనుకొని చదివి వినిపిస్తా ఉన్నాను. ఆయన మహాజ్ఞాని కదా, సంగీత జ్ఞాని కదా, ఆ వరుస తెలుసుకొని ఇదేదో చూస్తే ట్రెడిషనల్ సాంగ్ లాగా ఉంది, పాడొస్తుందా మీకు అన్నారు. వీడు బాగా పాడతాడు సార్ అని కృష్ణవంశీ గారు, పాడు పాడినంతసేపు ఫుల్ నవ్వుతూనే ఉన్నారు ఆయన. నవ్వి పాట అయిపోయిన తర్వాత అసిస్టెంట్ వాసన్న అని ఉంటాడు, వాసన్నకి చెప్పి రేపు ఆ ట్రాక్ సింగర్ ఎవడో వస్తున్నాడు కదా వాడిని క్యాన్సిల్ చేసేయండి, వీడితో పాడిద్దాం అని ట్రాక్ నాతో పాడించాడు రంగమార్తాండలో. అప్పుడు నేను ఆయన బాగా రిజిస్టర్ అయిపోయా. ఈ సినిమాలో ఒక కైండ్ ఆఫ్ పాటలు, ఇప్పుడు నక్సలిజం, పోలీసులు, ఒక ఏజెన్సీ ఏరియా, ఒక బ్యాక్ డ్రాప్ అనుకున్నప్పుడు నేను గుర్తొచ్చా ఇళయరాజా గారు. సూపర్, నా పేరు చెప్పాడు ఆయన రంగమార్తాండ. అది నాకు ఇది ఎవరో చెప్తే నేను నమ్మేవాని కాదు, ఇళయరాజా గారు డైరెక్ట్ గా చెప్పారు నాకు. నేను ఫస్ట్ పావురమ అనే పాట రాయడానికి వెళ్ళినప్పుడు అది ఫస్ట్ వేరే రాశాను తమిళ్లో, దినదినము ననపు అనే సాంగ్ ఉంటది, అది ఇళయరాజా గారు రాసి ఆయన్నే పాడారు. అది నేను యాస్టీజ్ ఆ దినదినం అనే వర్డ్ కాయినింగ్ బాగుందని నేను దినదినము నీ తలపే తోలకరిలో చిన్ని చిలకలులే అని రాసి తీసుకెళ్తే ఆయన తమిళ్కి వర్కౌట్ అవుతుంది, ఇది తెలుగుకి వేరే కంటెంట్ అనుకున్నా, అదంతా తీసి ఇప్పుడు రాయి నా ముందు అన్నారు ఆయన. అంటే ఆయన ముందు కూర్చొని ½ అన్ అవర్ లో పావురం అనే పాట రాశారు. అప్పుడు ఆయన నేను వెళ్ళగానే నీ పేరేంటి అని అడిగారు నన్ను. అదే సార్ నా పేరు శ్యామ్ అంటే, అదే నీ పేరు గుర్తులేదు, నువ్వు గుర్తున్నావు నాకు, నీ నెంబర్ కోసం ఎవరి దగ్గర చూడాలి, ఆఖరి వంశీకి ఫోన్ చేసి నీ నెంబర్ తెప్పించా, కృష్ణవంశీ గారికి ఫోన్ చేసి నా నెంబర్ తెప్పి. మామూలు విషయం కాదు కదా, జన్మకి అంటే ఐఎస్ఐగా కూడా దానికి మించిన స్టాంప్ అది ఒక రకంగా. ఇళయరాజా గారు నన్ను గుర్తుంచుకొని విడుదల 2లో 4 పాటలు నాతో రాయించడం, అది ఆయన ముందు కూర్చోబెట్టుకొని రాయించడం నాతో. అదే ఎంతమందికి వస్తుంది అది? ½ అన్ అవర్ రాసా పాట, పావురమా అనే పాట. ఏంటి అయిపోయిందా అన్నారు ఆయన. అయితే మొన్న మంజు వారియర్ కూడా స్టేజ్ మీద పాడారు. స్టేజ్ మీద కాదు, ఆ రోజు చాలా అంటే నేను విజయ్ సేతుపతి గారిని ఇంటర్వ్యూ చేశా, మంజు వారియర్ గారిని విజయ్ సేతుపతి గారిని ఇద్దరిని కలిపి చేశాను. ఆ ఇంటర్వ్యూకి ముందు చాలా మంది రీల్స్ వాళ్ళు వస్తే అందరూ అదే పాట, ఆ పాట పాడించుకున్నారు అందరూ ఆవిడ. ఇళయరాజా గారు కూడా పాడుతూ నన్ను ఎన్నిసార్లు మెచ్చుకున్నారు, బాగుందని. అందులో చెమటకు కూడా మనసుంది, చేమంతికి అది తెలిసింది, నా చిన్ని గుండెను కలిసింది, కొత్త కొత్త దారులు తెరిచింది అన్నారు ఆయన పాడుతూ. మా కొత్త దారులు తెరిచావు నువ్వు అన్నారు ఆయన. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్. అసలు ఈ మాట నా తోటి రచయితలకు చెప్తే నేను
ఏంటి ఇళయరాజా గారు జోకులు చేసి నిన్ను నవ్వించారా అంటే, అవునన్నా నవ్వించారు నాన్న అంటే, నువ్వు అసలు నువ్వు బ్లెస్డ్ రా నువ్వు. ఇళయరాజా గారు అంటేనే ఆయన చూస్తే ఒక భయము, ఆయన రిజర్వ్ గా ఉంటారు. ఆయన జోకులు చేసి నేను నవ్వించాడంటే నువ్వు మహానుభావు, నువ్వు అంటే నీ జన్మ ధన్యం రా. పెట్టి పుట్టావు అన్నట్టు ఆయన అసలు విపరీతంగా.